గాయస్ ఈ ఫోటో ఎందుకు పెట్టానంటే నేను ఆ రియాక్షన్ చూస్తేనే మీకు అనిపించింటుంది అక్కడ ఏదో ఉందని సంథింగ్. బట్ రియల్గా చెప్తున్నాను, ఇప్పుడు ఇది పార్ట్ 2 అనమాట. అక్కడ ఏం జరిగిందంటే నాకు అక్కడ కనపడిచిండేది ఒక కుక్క అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత కుక్క కనపడలే, కానీ ఏమైందంటే ఎమ్మకలు ఏంటివేంటివో ఉన్నాయి గాయస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఫస్ట్ కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే నాకు కూడా ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలనుకుంటా. మీరు కామెంట్ చేయరు, ఏం చేయరు. లైక్ చేయండి, అంటే సపోర్ట్ చేయండి, గంట కొట్టండి గాయస్, ప్లీజ్ గాయస్. ఇంతవరకు సోలోకి వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. అక్కడ కుక్క అనేది రియల్గా నేను మైండ్లో షాక్ అయిపోయినా. అది కుక్క అక్కడ కనపడిచింది, మళ్ళీ నాకు ఒక మూలక సైడ్, ఒక రోడ్ సైడ్ కాడ కనపడిచింది గాయస్. సో నేను మైండ్లో అయితే షాక్ గాయస్, ప్రామిస్. అంటే ఏమో గాయస్, మీరు నమ్మినా నమ్మపోయినా నేనేం చేయలేను. ఎందుకంటే సోలోకి వెళ్తున్న వరకన్నా నా కోసం దయచేసి కామెంట్ అయితే చేయండి. లైక్ చేసినా చేయకపోయినా కామెంట్ అయితే పక్కా చేయండి గాయస్, ప్లీజ్ గాయస్. మీకోసం మంచి మంచి వీడియోస్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నా గాయస్. ప్లీజ్ గాయస్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నా రిక్వెస్ట్ గాయస్. అంతమించి నేనేం చెప్పలేను గాయస్. గాయస్ ఇక్కడ చూడండి, ఎమ్మకాళ్ళు ఏంటివేంటివో ఉన్నాయి, కానీ నాకైతే మైండ్లో ఏది అర్థం కాలేదు. నాకు అక్కడి నుంచి వెళ్ళిపోదామని ఉన్నా. గాయస్ చాలా సౌండ్లు కూడా వస్తున్నాయి గాయస్, చాలా అంటే విధానమైన సౌండ్లు కూడా వస్తున్నాయి. బాగా క్లారిటీ ఇయర్ ఫోన్స్ పెట్టినారంటే మీకు అర్థమవుతుంది గాయస్. ఇక్కడ చూడండి, ఎమ్మకాళ్ళు ఏంటివేంటివో ఉన్నాయి, కానీ నాకైతే మైండ్లో ఏది అర్థం కాలేదు. నాకు అక్కడి నుంచి వెళ్ళిపోదామని ఉన్నా. మై గాడ్. Guys. Guys, సౌండ్ వస్తుంది బాగా క్లారిటీగా. హలో, ఎవరైనా ఉన్నారండి? ఉంటే నా ముందుకు వచ్చి మాట్లాడండి, హెల్ప్ చేస్తాను. ఇక్కడ సౌండ్ చేసి గాయస్, అక్కడ చూడండి శివుడు ఉంది గాయస్. అక్కడ నేను షాక్ అయిపోయినా, కానీ అది నా మైండ్లో కూడా నాకు అర్థం కాలే. చనిపోయిన వాళ్ళు శివుడు పెడతారు పైన అంటే నాకు, అంటే అది వాళ్ళ హ్యాబిట్లే, మనమేం చేయలేం కూడా. చూడండి గైస్, అక్కడ చూడండి గైస్, బాగా అబ్జర్వ్ చేయండి. చాలా మైండ్ అయిపోయింది గాయస్. అక్కడైతే నాకు మైండ్ కూడా పనిచేయాలి. ఒకటేమో ఎమ్మకాలు చూసి నేను వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ ఆ ఎమ్మకాలు చూసిన వెంటనే జస్ట్ ఏదో తీద్దామని నా మైండ్లో రన్ అయింది. అందుకే నేను అది తీస్తున్నాను, నన్ను తీసేవాడిని కూడా కాదు. కానీ చూడండి గాయస్, మీకే అర్థమవుతుంది. సెర్చ్ చేసి చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి, క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. అక్కడ చూడండి గాయస్, అక్కడే చూడండి, బాగా క్లారిటీగా ఏదో కనపడుతుంటుంది, నీడ మాదిరి కనపడుతుంటుంది. బాగా ఆలోచించండి, మీకే అర్థమవుతుంది.
గాయస్ నేను ఎందుకు అరుస్తున్నానంటే బ్యాక్ సైడ్ నుంచి నాకు ఎన్నో ఏటివేటివ్ సౌండ్లు కానీ విధానాలు కానీ చాలా వినపడుతున్నాయి గాయస్. కానీ నేను ఎందుకు చెప్పడం లేదంటే నాకు ఏయ్ గాయస్ ఇక్కడే ఆ రోడ్డు కాడ స్ట్రైట్ అది కుక్ అయితే మీరు కామెంట్ చేయండి. అది ఒకవేళ రియలే కుక్ అయిందంటే మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే నేను చెప్పిన నంబర్ కాబట్టి మీకు ఇక్కడ కామెంట్గా అడుగుతున్నాను. అక్కడ కుక్ అయితే కామెంట్ అయితే పక్కా చేయండి. కుక్క కాకపోతే అది వేరే జంతువు అయినా అది కామెంట్ అయితే పక్కా చేయండి. ఏదో ఒకటి గాయస్, ఎందుకంటే మీకు రియల్ కాబట్టి నేను రియల్గానే చెప్తున్నాను. మీకు ఏది అనుకుంటే అది కామెంట్ చేయండి గాయస్ ప్లీజ్. గాడ్, ఓ మై గాడ్ గాయస్ బాగా క్లారిటీగా ఆలోచించండి. అక్కడ ఒక కుక్క ఉంది చూడు, కుక్క అసలు నా మైండే పని చేయలే. కావాలంటే జూమ్ చేస్తే చూడండి, అది కనపడుతుందా మీకు గాయస్? ఓ మై గాడ్, అక్కడ మనిషి నాకు ఏం అర్థం కాలే గాయస్. కానీ అక్కడ కుక్క మాదిరి వచ్చింది గాయస్. అంటే కుక్క రూపంలో కూడా వస్తాయా అని నీ మైండ్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలే. బా ఓ మై గాడ్, చూడండి గాయస్, ఇక రోడ్డు పక్కన చెట్లు. కానీ ఈ టైంలో మాత్రం డ్రింకర్స్ కానీ చాలామంది ఉంటారు గాయస్. ఎందుకంటే మనం ఏం అనేక లేదు గాయస్. చూడండి గాయస్, బాగా అక్కడే చూడండి. హలో కుక్కని గాయస్ అంటే ఏమన్నా పిలిచి వస్తుందేమో గాయస్. అక్కడ చూడండి మనుషులు వెళ్తున్నారు రోడ్ అక్కడ. గాయస్ అక్కడ చూడండి, ఇక్కడ చూడండి, చుట్టుపక్కల అందరూ అక్కడే ఉన్నారు. కానీ రోడ్ అవుట్ సైడ్ ఉంటారనమాట వాళ్ళు. చూడండి గాయస్, జూమ్ చేస్తున్నా, అది కుక్క గాయస్. రియల్గా నాకు అంటే దగ్గరికి వెళ్దామంటే అంటే మామూలుగా ఉంటుంది కదా, ఎవరికైనా సోలోకి వచ్చినా కాబట్టి మీకు తెలుసు నాకు తెలుసు. చూడండి గాయస్, అక్కడ లైట్ వెలుగుతుంది చూడండి గాయస్. లైట్ అంటే ఒక దీపం మాదిరి గాయస్ ఇక్కడ. అది నా మైండ్లో కూడా అర్థం కాలే గాయస్. గాయస్ మై గాడ్ గాయస్, మీరు వీడియో అంతా చూసింటారు కదా. వీడియో చూసిన తర్వాత అక్కడ ఏముందో నేను అలాగే చూపించాను. అక్కడ కుక్ ఉందో అది రియల్గా ఉంటే అది మీరే తెలియజేయండి. కుక్ అయితే కామెంట్ చేయండి. వీటి వరకు చూసినట్టయితే నా వీడియో మీకు నచ్చే ఉంటుంది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. మీకు నచ్చితే దోచినంత షేర్ చేయండి గాయస్ ప్లీజ్. అంతకుమించి నేనేం అడగలేను. మంచి కంటెంట్ వీడియోలు తెస్తాయి గాయస్ మీ ముందుకి. ప్లీజ్ నా రిక్వెస్ట్గా అడుగుతున్నాను. వీడియో చూసే ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి గాయస్ ప్లీజ్.